పెంచడానికి అదేవిధంగా సమాచారంలో ఎక్కడ లోపం లేకుండా వస్తున్న ఆ సమాచారాన్ని డేటాని అనుక్షణం పర్యవేక్షించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా చేసే అనేక కార్యక్రమాల్లో భాగంగా పౌరులందరికీ కూడా ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమం చేపడతానే ఉన్నాం. అందులో భాగంగా కొత్త టెక్నాలజీ తోటి క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ రైస్ కార్డ్స్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. 25వ తారీఖున ఆగస్టులో ప్రారంభించిన ఈ కార్డు సర్వీసెస్ 1,44,66,000 మందికి ఉచితంగా సరఫరా చేసేటట్టు ఈ కార్యక్రమం ప్రారంభించాం. దీని నేపథ్యం, దీని వెనక 2 విడతలుగా ప్రజలందరికీ కూడా ఈ కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ది ఎక్కడైనా వాళ్ళ డేటాలో ఎక్కడైనా పొరపాటు ఉన్నా, కుటుంబ సభ్యులు మార్పులు చేరికలు, చిరునామాలో మార్పులు, ఇటువంటివన్నీ పొందుపరచడానికి అనేక సార్లు అవకాశాలు కల్పించి భారతదేశంలోనే 96.5% ఈ కేవైసీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా మనం రాగలిగాం. ఇందులో అద్భుతంగా గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది సహకరించారు. అదేవిధంగా మా రేషన్ షాప్ డీలర్లు వాళ్ళ ఈ పాస్ మెషిన్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత అందుబాటులో తీసుకురావడానికి సహకరించారు. ఈ 1,44,66,000 కార్డుల పంపిణీలో ఇప్పటి వరకు 80% పూర్తయినాయి. ప్రత్యేకంగా విజయనగరం జిల్లా 88% నిన్నటి వరకు పూర్తి చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా 87%, శ్రీకాకుళం 85%, అదేవిధంగా కృష్ణాను, ఎన్టీఆర్ దాదాపు 84% పూర్తయినాయి. 3వ విడత రేపటి రోజున 2 జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం. చివరి విడత 15వ తారీఖున 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. అయితే ఈ తరుణంలో మీ ద్వారా అదేవిధంగా సోషల్ మీడియాలో అనేక సందర్భాల్లో చాలామంది మన పౌరులు వచ్చిన కార్డులో కొన్ని పొరపాట్లు ఉన్నాయనే విషయం మా దృష్టికి వచ్చింది, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపైన మేము లోతుగా అధ్యయనం చేస్తే మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. గతంలో మేము ఈ కేవైసీ చేసేటప్పుడు 2 సార్లు అవకాశం కల్పించాం. ఎక్కడైనా ఏమైనా పొరపాట్లు ఉంటే మీరు సరి చేసుకోండి, ఆ మార్పులు చేర్పే ఉంటే చెప్పండి. ఈ కేవైసీతో పాటు మేము ఆధార్ డేటాబేస్ తీసుకున్నాం. ఈ 2 క్రోడీకరించి ఇంటగ్రేట్ చేసి అప్పుడు మేము ఈ కార్డ్ కంపెనీకి ప్రింటింగ్ కోసం మేము పంపించాం. సో ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువుల పేర్లు పొరపాటు పడినా లేదా ఒక హౌస్ హోల్డ్లో మెయిన్ ఫ్యామిలీ మెంబర్ చనిపోతే ఇతర వివరాలు పొరపాటున సరిగ్గా లేకపోయినా, కొంతమంది చిరునామాల్లో పొరపాటు, మరి కొంతమంది వలసల కోసం వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యానో లేకపోతే పనుల కోసమో చదువుల కోసమో వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆల్రెడీ మేము పోర్టబిలిటీ ఎనేబుల్ చేసాం కాబట్టి ఏ షాప్లోనే సరుకులు తీసుకోవచ్చు. కానీ వాళ్ళ రైస్ కార్డు మాత్రం కంపల్సరీగా ఒరిజినల్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. అది తెలియక చాలామంది మా కార్డు రాలేదు లేకపోతే మాకు డిలే అవుతుందనే విషయం అనేక సందర్భాల్లో మా దృష్టికి వచ్చినాయి. నేను కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఇంకా మాకు కార్డు రాలేదనే విషయం కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం మొదలైనప్పుడు ముందుగా రాష్ట్రంలో ఉన్న రేషన్ షాప్ డీలర్ల ద్వారా మేమందరం కూడా ఒక 3-4 రోజులు పంపిణీ చేశాం. దాని తర్వాత 1వ తారీఖు నుంచి రేషన్ సరుకులు పంపిణీలో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కేవలం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది మాత్రమే ఇంటింటికి వచ్చి కార్డులు సరఫరా చేసే కార్యక్రమం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారంగానే ఇంతకుముందు మీతో అన్నట్టు 80% వరకు రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్గా, కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ 90% వరకు చేరగలిగాం. ఈ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న అవకాశాన్ని, అక్కడున్న డేటాబేస్ని దయచేసి పౌరులు ఎవరైనా ఉపయోగించుకుని అక్కడ వాళ్ళకున్న డాష్ బోర్డ్లో
కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఆ కరెక్షన్ ఆఫ్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటే అందులో వాళ్ళు చేయాల్సిన మార్పులు చేర్పులు పొందుపరచచ్చు. 15వ సెప్టెంబర్ కల్లా, అంటే ఈ నెల 15 నుంచి మేము చివరి విడత ఈ 9 జిల్లాలు కూడా మేము కార్డుల పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి 31 అక్టోబర్ వరకు మీకు ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నా దయచేసి మీరు చేయించుకోండి. 31 అక్టోబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు అందిన కార్డులో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే దాన్ని మీరు చేయించుకుంటే ఆ కార్డులు మేము మీకు ఉచితంగా మార్చి ఇస్తాం. మీకు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కార్డులు మీకు ఉచితంగా మీకు సరఫరా చేసేటట్టు మేము ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే వారం నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయమే కాకుండా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా మన మిత్ర యాప్లో కూడా దీన్ని పొందుపరుస్తాం. వాట్సాప్ ద్వారా కూడా మీరు మీ వివరాలు, మీ కార్డ్ నెంబర్ పెడితే తప్పకుండా ఆ మార్పులు చేర్పులు కూడా మేము మా డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేసుకుని ఇమీడియట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీకు కొత్త రైస్ కార్డు సరఫరా చేసేటట్టు మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ విషయం మీకు తెలియపరచడానికి కోసం సమాచారం అందిస్తున్నాం. వీటితో పాటు మీకు ఎక్కడైనా ఈ వివరాల్లో ఏమైనా పొరపాటు జరిగింది లేదా మీకు రేషన్ షాప్లో ఇబ్బంది ఉందనుకుంటే ప్రతి రేషన్ షాప్ బయట మేము ఒక పోస్టర్ ఏర్పాటు చేసాం. ఆ పోస్టర్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ని మీరు మీ ఫోన్లో స్కాన్ చేసుకుని ఆ స్థానికంగా ఉన్న ఆ రేషన్ షాప్లో ఉన్న సమస్య ఏమిటో, లేదా వాళ్ళ పనితీరు సరిగ్గా లేకపోవడం వలన, లేదా వాళ్ళు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా షాప్ నిర్వహిస్తున్నారో అందులో టైమింగ్స్లో ఏమైనా పొరపాట్లు ఉన్నా ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురావచ్చు. ఏ విధంగా ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ కార్డు కానివ్వండి మీకు పోస్టల్ సర్వీస్ ద్వారా, ఇండియా పోస్ట్ ద్వారా మీకు రిజిస్టర్డ్ పోస్టులు అందజేస్తామో ఆ విధంగా 1వ తారీఖు నవంబర్ నుంచి ఒక నామినల్ ఫీ తోటి, ప్రస్తుతానికి 35 నుంచి 50 రూపాయల లోపు ఉంటుందని అనుకుంటున్నాం. ఆ నామినల్ ఫీ తోటి మీకు కొత్త రైస్ కార్డ్స్ నవంబర్ 1 తర్వాత మీకు జారీ చేస్తాం. కానీ 31 అక్టోబర్ వరకు ఎవరైనా సరే మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఉచితంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఉచితంగా ఈ రైస్ కార్డ్స్ అందించే ఈ కార్యక్రమాన్ని, ఈ వెసులుబాటుని అక్టోబర్ 31వ తారీఖు వరకు ఎక్కడ కూడా ఆ కార్డులో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కూడా దాన్ని సరిదిద్దుకోవడానికి మీకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. అటువంటి రాష్ట్రంలో ఎన్ని పెట్టున్నారు వాటికి ఆ కార్డు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి అవకాశం వర్తిస్తుందో వర్తిస్తుందో? అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టే కార్యక్రమం. సో ఏ విధంగా మేము డేటాను అప్డేట్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం మేము సేకరిస్తామో అది రియల్ టైం బేసిస్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెళ్తుంది. సో ఖచ్చితంగా 3 నెలలు ఎవరన్నా సరుకులు తీసుకోలేదంటే అందులో ఏదో పొరపాటు ఉంది. సో వాళ్ళకి 3 నెలల తర్వాత అవకాశం మరొకసారి కల్పించాలంటే తప్పకుండా వాళ్ళు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ కార్డు చూపించిన తర్వాత ఆ వెసులుబాటు కల్పించే విధంగా సమాచారం మాకు అందిస్తే తప్పకుండా ఏర్పాటు చేస్తాం. అధికారులు డిలీట్ చేసిన దాంట్లో, ఇన్యాక్టివ్ చేసిన దాంట్లో కొంతమంది అర్హుల కార్డులు కూడా ఉన్నాయి. వాళ్ళ సచివాలయంలోనేమో ఆప్షన్స్ కూడా ఉండలేదు. వాళ్ళు కొత్త కార్డు పెట్టుకోవాలన్నా సరే సిస్టమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే సిస్టంలో పొరపాట లేదంటే సిస్టమ్ నడిపే వాళ్ళలో పొరపాట? అంటే ఎక్కువగా మాకు వచ్చిన కంప్లైంట్స్ కానివ్వండి, రిక్వెస్ట్లు కానివ్వండి ఏంటంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న ఇష్యూస్ వస్తున్నాయి. అంతేగాని ఇటువంటి కేసెస్ చాలా తక్కువ. లాస్ట్ ఇన్ఫర్మేషన్ నాకున్నది 890 అప్లికేషన్స్ వచ్చినాయి ఇటువంటివి. ఆ 890 అప్లికేషన్స్ కూడా మేము ఇమీడియట్గా తహసీల్దార్ గారికి పంపిస్తాం. స్థానికంగా ఉన్న తహసీల్దార్ గారు, వాళ్ళు అక్కడ ఉన్న రెవెన్యూ ఇన్స్పెక్టరు, డీటీ వీళ్ళంతా చెక్ చేసుకుని ఎక్కడైతే ఆ అవకాశం ఉందో, ఎక్కడైతే వాళ్ళు అర్హులుగా మేము భావిస్తామో 100% వాళ్ళకి అందిస్తాం. ఎందుకంటే లెక్క చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. రాష్ట్రంలో ఈ రోజుకి కూడా
4,42,00,000 మందికి ప్రతి నెల మేము రేషన్ సరఫరా చేస్తున్నాం. సో కొంతమందిని ఈ అవకాశం కల్పించకుండా ఉండే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఎవరైనా సరే అర్హత క్లెయిమ్ చేసుకోవచ్చు. అర్హత ఉంటే తప్పకుండా ఇస్తాం. అది రాంగ్ అమ్మా. మొదటి విడత గ్యాస్ కనెక్షన్ ఇప్పుడు కాకపోతే 3వ విడతలో ఉన్నాం. ఇప్పుడు 3వ విడత నవంబర్ వరకు ఉంది. ఏంటమ్మా 97,59,000 మందికి మేము మొదటి విడతలో ఇచ్చాం దీపం పథకం కింద. సో ఎవరు కూడా అందులో అర్హత ఉన్న వాళ్ళు క్లెయిమ్ చేసుకోకపోవడం అనేది ఎక్కడైనా పొరపాటు జరిగితే అది వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఒక్కోసారి అనుసంధానం కాకపోవడం వలన ఇబ్బంది కలిగింది తప్ప ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ కనెక్షన్స్ అదేవిధంగా రైస్ కార్డు ఉన్న వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్కరిని మేము అర్హులుగానే భావించి దీపం పథకం కింద అందించాం. వచ్చారు కదా. ఇప్పుడు మొన్న కొత్తగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు గతంలో ఉన్న 5 కేజీల సిలిండర్ని మేము 14.5 కేజీల సిలిండర్గా మార్చబోతున్నాం. దానికి సుమారు 530 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 5,30,00,000 ఖర్చు అవుతుంది. ఆ డబ్బుని మేమే సెక్యూరిటీ డిపాజిట్గా పే చేసి వాళ్ళని కూడా దీపం 2 పథకం కింద దాదాపు 25,300 మంది లబ్ధిదారుల్ని కొత్తగా చేర్చాం. ఇది కాకుండా మొదటి విడతకి 2వ విడతకి మన రాష్ట్రంలో కొత్తగా 2 లక్షల కొత్త గ్యాస్ కనెక్షన్స్ వచ్చినాయి. మాట్లాడుతూ మెడికల్ కాలేజీలు పీపీ విధానం పట్ల వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరు టెండర్ వేసినా కానీ రద్దు చేస్తాము, హెచ్చరికలు చేస్తాం తరచు. నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో ఉన్నా కాబట్టి దీని వరకు నేను మాట్లాడతాను. కొత్తగా అవునండి. నా దృష్టికి రాలేదండి. అంటే మీకు ఒక విషయం మీ అందరికి తెలియాలి. పోయినసారి కూడా మీకు ఇచ్చాను అవకాశం. మీరు కార్డులో మీరు ఎవరైనా సరే ఏ ఫోన్లో అయినా మీరు స్కాన్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఆ డేటా చాలా ట్రాన్స్పరెంట్గా యాక్యురేట్గా అందరికీ అందుబాటులో ఉండేటట్టు మనం చేసాం. ఎవరైనా అక్కడైనా ఇబ్బంది పెడితే లబ్ధిదారుడిని ఖచ్చితంగా వాళ్ళు చెక్ చేసుకోవచ్చు కార్డు గురించి. సో వేరే శాఖల్లో కానివ్వండి, వేరే హాస్పిటల్స్లో కానివ్వండి అటువంటి పరిస్థితి రాకూడదు. నెట్వర్క్ హాస్పిటల్ది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అభా సాఫ్ట్వేర్ ప్రకారంగా అది వేరే ఉంటుంది వాళ్ళది. అక్కడ పేషెంట్ రిజిస్టర్ అవ్వాలి. ఇన్ పేషెంట్ కానీ అవుట్ పేషెంట్ కానీ అభా డేటాబేస్ కింద వాళ్ళు రిజిస్టర్ అవ్వాలి నెట్వర్క్ హాస్పిటల్స్లో. మన దగ్గర అటువంటి ఇబ్బంది లేదు. అది వర్తిస్తుందా లేదా అనేది 100% మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈ 1,46,00,000 కార్డు అంటే గృహాలకు ఎవరికైతే మనం అందిస్తున్నామో వాళ్ళందరికీ వస్తుంది. ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకుని తప్పకుండా ఇమీడియట్గా నేను చెక్ చేస్తాను. షూర్. Problems that the department has faced in terms of linking it, like you said, there might be people who are misusing or procuring a patient, or people who have given a wrong name or a name change that has come. What are the kind of difficulties you primarily? Number one was relationship. The database, which originally was a legacy database, is during Aadhaar or during the GSWS database that they have, had wrong relationships. Wife was sometimes shown as husband was shown as wife, things like that, which originally were there due to data entry. Those was the number one complaints which we are agreeing now to rectify, because we have taken the database that is existing. We have given an option for all the consumers to replace or to change their names or any other information when we are doing the eKYC. Despite having done 96.5% eKYC, still there are some issues which have been brought to our notice. One is the relationship, 2 is the names. There are some names mistakes which have happened. 3 is the addresses. And 4 is the portability issue. We have enabled portability. With this card you can go anywhere and take ration. But to get this card he has to go back to his original address. So because of that confusion, people still are looking forward to drawing the rice cards. Thank you very much.
because it's obvious kada. I mean, if you don't take month, like pensions, first month, second month, third month, but you go back, physically present yourself and say, ఈ రీజన్ వల్ల నేను తీసుకోలేకపోయానని మీరు మళ్ళీ కార్డు ఇస్తే తప్పకుండా దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేస్తారు. దట్ ఫెసిలిటీ ఈజ్ దేర్ అట్ జిఎస్డబ్ల్యూఎస్. బట్ నౌ వీఆర్ ఆల్సో ఎనేబులింగ్ దట్ త్రూ అవర్ యాప్, వాట్సాప్ యాప్లో చేస్తున్నాం. మన మిత్రలో మనం యూ కెన్ ఆల్వేస్ యూజ్ దట్. Unless there is major corrections to be made, they can always access the small discrepancies on the Manamitra app. Only for major corrections like you mentioned, they'll have to go back to the initial place where they've applied for the card, is it? No ma'am, slight correction there. Immediately they can go to a GSWS right now. We have enabled that on their dashboard called correction. Correction of details is an option where they have which they can make the correction. In 3 or 4 days time we will enable it on Manamitra and WhatsApp also, so they don't have to go there. But anybody who's using it for the portability purpose and who's in migration, to collect the physical card, someone has to go to the original place unless he changes his address. Thank you very much, Amma.